ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వాగ్దాన ప్రార్థన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ఈ నెల వాగ్దానం కొరకు ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నాకు బయలుపరిచినటువంటి వాగ్దానం, నన్ను ప్రేరేపించిన వాగ్దానం యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతాను. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆమేన్. ఆయన ఈ వాగ్దానాన్ని మనందరి జీవితంలో నెరవేర్చబోతూ ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను, విడువక కృప చూపుచూ ఉన్నాను. ఈ వాగ్దానంలో మొట్టమొదటగానే చెప్పబడినటువంటి మాట, చాలా కాలము క్రిందట దేవుడు నాతో చెప్పినటువంటి మాట. హల్లెలూయా, హల్లెలూయా. చాలా కాలము క్రిందట దేవుడు నాతో చెప్పినటువంటి మాట, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచూ ఉన్నాను. మొట్టమొదటగా ఇందులో ప్రధానమైనటువంటిది, శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించుచున్నాను. ఆ తదుపరి వచనాలు మనం చదువుకుంటూ వస్తే చదువుకుందాం. ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి మాటలు, చాలా కాలము క్రిందట నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, ప్రేమించుచున్నాను గనుక కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నిన్ను కట్టింతును, నీవు మరలా తంబురలను వాయింతువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు మరలా తంబురలను వాయింతువు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంభ్రమపడువారు నాట్యములో నీవు కలుసెదవు. హల్లెలూయా. షోమ్రోను కొండల మీద ద్రాక్షావల్లులను మరలా నాటెదవు. హల్లెలూయా. నాటువారి వాటి యొక్క ఫలములను అనుభవించెదరు. ఆమేన్, ఆమేన్. నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు. ద్రాక్షావల్లులను నాటుదురు. మరలా నీవు సంభ్రమాశ్చర్యములలో నీవు పాలు పంపులు పొందేటట్లుగా, తంబురులు వాయించేటట్లుగా నేను చేస్తాను. ఆమేన్. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక. ఈ భూమి మీద అన్నీ అశాశ్వతములే, ఒక్క దేవుని ప్రేమ తప్ప. భూమి కూడా అశాశ్వతమే, భూమి మీద ఉన్నవన్నీ అశాశ్వతమే, ఈ భూమి అశాశ్వతమే. ఒక్క దేవుని ప్రేమ తప్ప ఈ భూమి మీద అన్నీ అశాశ్వతములే. దేవుడు చెబుతున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. నా ప్రేమ ద్వారా, నా ప్రేమను బట్టి, శాశ్వతమైన నా ప్రేమలో ఉన్న అనుభవాన్ని బట్టి నీవు మరలా తంబురులు వాయించేటట్లు నేను చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. మరలా సంభ్రమపడి నాట్యమారే వారి సంతోషములో పాలు పంపులు పొందేటట్లు నేను చేస్తాను. ఆమేన్. ద్రాక్షావల్లులు నాటేటట్లుగా, వాటిని అనుభవించేటట్లుగా నేను చేస్తాను. ఒకవేళ గత దినాలలో ఏమైనా పోగొట్టుకున్న అనుభవాలు ఉంటే, బాధపడిన సందర్భాలు ఉంటే,
ఇరుకున పడిన సందర్భాలు ఉంటే సంభ్రమానికి, తంబురులు వాయించి స్తుతించే అనుభవానికి దూరముగా కన్నీటితో ఉంటే, మరలా వాటిలో పాలు పంపులు పొందేటట్లుగా, మరలా తంబురులు వాయించే అనుభవానికి నీ వచ్చేటట్లుగా, మరలా దైవ సంబంధమైనటువంటి ఆశీర్వాదపు పాలు పంపుల సంతోషములో నీ ఉండేటట్లుగా నేను చేస్తాను అని చెప్తున్నాడు. అశాశ్వతమైన ఈ భూమి మీద శాశ్వతమైనటువంటి ఆయన ప్రేమకు గుర్తుగా ఆయన చేసే వాటిని ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. ఈ భూమి మీద అన్నీ అశాశ్వతమే, భూమి కూడా శాశ్వతమే. ఒకసారి సముద్రపు దరికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను నేను. వెళితే సముద్రపు దరిలో ఒక దగ్గర అన్నీ గుడిసెలు వేసుకొని ఉన్నారు. మరలా ఒక 10 నెలల తర్వాత నేను వెళితే ఆ గుడిసెలన్నీ ఉన్న స్థలంలో లేవు, ఇంకొంచెం వెనక్కి వెళ్ళిపోయారు. నేను అడిగాను, ఎందుకు ఇంతకు ముందుకు ఉన్నారు కదా, అదిగో నాకు గుర్తుంది, అక్కడ గుర్తుంది, అక్కడ ఉన్నారు కదా, మరలా వెనక్కి వెళ్ళిపోయారు ఏంటి అని అడిగా. వాళ్ళు నాతో చెప్పారు, అయ్యా పోటు ఎక్కువైంది సముద్రానికి, సముద్రం కాస్త ముందుకు వచ్చేసింది అని చెప్పారు. సముద్ర పాలలో ఆ సమయంలో ఆ కాలంలో కొంచెం ముందుకు వచ్చేసిందట, గుడిసెలన్నీ వెనక్కి జరుపుకున్నారు. అప్పుడు నేను అనుకున్నాను, మనిషికి ఈ భూమి కూడా శాశ్వతం కాదు, శాశ్వతం ఒక్కటే, అది ఆయన ప్రేమ. ఆమెన్, హల్లెలూయా. శాశ్వతమైన ఆయన ప్రేమ మనిషిని ఏ విధంగా నడిపిస్తుంది? మొదటిది ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 27వ వాక్యం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును. వాక్య భాగాన్ని మనం గమనిస్తే, దేవుడు నివాస స్థలమై, శాశ్వతుడైన దేవుడే నివాస స్థలమై శాశ్వతమైనటువంటి కాపుదలను అనుగ్రహిస్తానని, భద్రతిస్తానని, ఆయన బాహువులు ఆధారమై ఉండగా ఆ ఆధారాల మీద మనం నడిపింపబడతామని, ఆ ఆధారాల మీద మనం కట్టబడతామని వ్రాయబడి ఉంది. ఆమెన్, హల్లెలూయా. ఆ ఆధారాల మీద మనం కట్టబడతామని. ఇది ఎవరిని గురించి చెప్పబడింది అంటే, ఆషేరు గోత్రానికి ఇచ్చినటువంటి ధన్యత ఇది. ఆషేరు గోత్రాన్ని ఆయన పిలుస్తూ యెషూరూను అని పిలుస్తూ, అంటే యథార్థతకు ఆనవాలుగా ఉన్నటువంటి నా ప్రజలారా అని పిలుస్తూ, ఆయన ఇచ్చినటువంటి శాశ్వతమైనటువంటి ఒక బహుమానం ఏంటంటే, శాశ్వతమైనటువంటి దేవుడు నీకు నివాస స్థలమై ఉంటాడు. ఆమెన్, హల్లెలూయా. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలమై ఉంటాడు. ఆయన బాహువులు నీకు ఆధారమై ఉంటాయి. ఆ ఆధారం మీద నీవు, నీ జీవితము, నీ కుటుంబము, నీ భవిష్యత్తు కట్టబడుతూ వస్తుంది. ఆమెన్. నీవు, నీ జీవితము, నీ భవిష్యత్తు, నీ కుటుంబము, నీ జీవనోపాధి కట్టబడుతూ వస్తుంది. ఆయన ఆధారమై ఉండగా, ఆయన ఆధారం మీద, ఆ పునాది మీద నీ జీవితం కట్టబడుతూ వస్తుంది. ఆషేరును గూర్చి ఆయన చెప్పినటువంటి మాట, ఆషేరు గోత్రీకులకు ఇచ్చినటువంటి ధన్యత ఇది. వారిని అంటున్నాడు, ఇదిగో యథార్థవంతమైనటువంటి జీవితాన్ని జీవించుటకు మిమ్మల్ని నేను ఎన్నుకొని ఉన్నాను. ఆశీర్వాదకరమైన ఒక స్థితి నేను మీకు కలుగు చేస్తాను. ఆయన శాశ్వతమైనటువంటి నివాస స్థలముగా ఉండి ఈ నెలలో మనల్ని అందరినీ కాపాడబోతూ ఉన్నాడు. శాశ్వతమైనటువంటి నివాస స్థలముగా ఉండి కాపాడే దేవుడు ఆయన బాహువులు క్రింద ఉండగా, ఆయన బాహువులు అనే పునాది మీద, ఆయన బాహువులు అనే బేస్ మీద, ఆయన బాహువులు అనే
స్థితి మీద మన జీవితాలు కట్టబడబోతూ ఉన్నాయి. ఆమెన్. హల్లెలూయ. రెండవదిగా ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యం. దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయ. శాశ్వతుడైనటువంటి దేవుడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్న దేవుడు శాశ్వత కాల జ్ఞానమును ఈ నెలలో నీ హృదయములో ఉంచబోతూ ఉన్నాడు. ఆమెన్. ఓ రోజున తెలివిగా ప్రవర్తించి మరొక రోజున అతి తెలివిగా ప్రవర్తించి మరొక రోజున తెలివి తక్కువగా ప్రవర్తించి జ్ఞానముగా ఒక రోజున ప్రవర్తించి అజ్ఞానముగా మరొక రోజున ప్రవర్తించి ఇలాగ ఆటుపోటులతో కూడినటువంటి అనుభవాలలో ఈ నెలలో నడిపింపబడకుండా జ్ఞానయుక్తమైన ప్రవర్తనతో శాశ్వత కాల జ్ఞానముతో నీ హృదయాన్ని ప్రభువు నింపునుగాక. శాశ్వత కాల జ్ఞానం, శాశ్వత కాల జ్ఞానంతో హృదయాలను ఆయన నింపున్నాడట. చాలామంది ఒక రోజున తెలివిగా ప్రవర్తించి మరొక రోజున తెలివి తక్కువగా ప్రవర్తిస్తుంటారు. ఒక రోజున జ్ఞానముగా ప్రవర్తించి మరొక రోజున అజ్ఞానంగా ప్రవర్తిస్తుంటారు. ఈ ఆటుపోటల మధ్యలో జీవితము, నిన్న కూడా ఇదే తెలివితో నేను ప్రవర్తించుంటే, నిన్న కూడా ఇదే జ్ఞానంతో నేను ప్రవర్తించుంటే నా జీవితం బాగుగా ఉండేది, నా జీవితం ఇంకాస్త మెరుగ్గా ఉండేది, నా కుటుంబ వ్యవస్థ ఇంకాస్త మెరుగ్గా ఉండేది, నా జీవనోపాధి ఇంకాస్త ఆశీర్వాదకరంగా ఉండేది అని బాధపడుతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, శాశ్వత కాల జ్ఞానంతో నీ హృదయాన్ని నింపి ఉన్నాను. ఆమెన్. హల్లెలూయ. ఈ శాశ్వత కాల జ్ఞానముతో నింపినటువంటి దేవుడు మనిషి ఆటుపోటుల మధ్యలో బాధపడకుండునట్లు శాశ్వతమైనటువంటి ఆయన కృపలో కాపాడుతాడు. ఇందుకు శాశ్వతమైన జ్ఞానం. ఒకరోజు జ్ఞానంగా ఒకరోజు అజ్ఞానంగా ప్రవర్తిస్తే ఉదాహరణ ఎలా ఉంటుంది అంటే, శాశ్వత కాల జ్ఞానం హృదయంలో నింపుకున్న వారు ఎలా ఉంటారు, శాశ్వత కాల జ్ఞానం హృదయంలో నింపుకున్నటువంటి వారు ఎలా ఉంటారు. ఇద్దరు వ్యక్తుల పరిశుద్ధ గ్రంథంలో నేను చూపిస్తాను. సుమయోను అని ఒక అతను ఉన్నాడు. సుమయోను బహుకాలము నుండి ప్రజలందరికీ కలగబోవు రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడట. ప్రజలందరికీ కలగబోవు రక్షణ కొరకు ఎదురు చూస్తున్నాడట. కనిపెట్టి 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 వృద్ధాప్యమందు అలాగే కనిపెడుతూ ఉండగా యేసు ప్రభు జన్మించిన తర్వాత వారి తల్లిదండ్రులు దేవాలయంలోనికి యేసయ్యను తీసుకుని వచ్చినప్పుడు, యేసయ్య శిశువుగా ఉన్నప్పుడు యేసయ్యను చేతులలోనికి తీసుకొని, నాదా నీ రక్షణను ఇప్పుడు కనపరిచి ఉన్నావు, నేను ఇప్పుడు సమాధానముగా వెళ్ళేదను అన్నాడు. శాశ్వత కాల జ్ఞానం. ఏ రోజున ఆయన పొందిన జ్ఞానం అజ్ఞానంగా మారల. ఏ రోజున ఆయన పొందిన జ్ఞానాన్ని పదే పదే మార్చుకోల. ఏ రోజున దేవుని సన్నిధిలో ఒక అభిప్రాయానికి వచ్చినటువంటి ఆ వ్యక్తి తన అభిప్రాయాన్ని ఏ రోజున మార్చుకున్నవాడు కాదు. తన అభిప్రాయం తన కళ్ళ ముందు ఉన్నంత వరకు కనిపెట్టినవాడు సుమయోను. ఆమెన్. ఇది శాశ్వత కాల జ్ఞానం. కొంతమందికి ఇది ఉండదు. ఈరోజు ఒక ఆలోచన చేస్తారు, రేపు ఒక ఆలోచన చేస్తారు. శాశ్వత కాల జ్ఞానం సొంతం చేసుకుంటే అటు ఇటు తిరగక, అటు ఇటు పొందక, నీవు దేనినైతే చూడాలనుకున్నావో దాని కొరకు కనిపెడతావు. తర్వాత పేతురు ఉన్నాడు. పేతురు సుమయోనేమో రక్షకుడు కనిపించకపోయినా రక్షకుడు కొరకు కనిపెట్టినవాడు సుమయోను. పేతురు ప్రక్కనే రక్షకుడు ఉన్నా
ఆ రక్షకుడిని కూర్చున్నటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని, శాశ్వతమైన జ్ఞానాన్ని హృదయంలో భద్రపరచుకోకుండా యేసయ్యను గురించి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ప్రవర్తించాడు. యేసయ్యను బట్టి యేసయ్య విషయంలో ఓసారి ఒక వ్యక్తి చెవి తెగ నరికేందుకు కూడా సిద్ధపడిన ప్రేమను చూపించాడు. మరొకసారి నజరేయుడైన యేసుతో నీవు ఉన్నవాడవ కాదా అంటే ఏమో నాకు తెలియదని ఒకసారి చెప్పాడు. మరొకసారి సాక్షాత్తు యేసు ప్రభువే ఎదురుగా నిలిచి మాట్లాడుతూ ఉన్నా ఆయన గుర్తు పట్టలేని స్థాయికి దిగజారినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఏంటి వీటన్నిటికీ కారణాలు ఏంటి అంటే శాశ్వత కాల జ్ఞానాన్ని తన హృదయంలో దాచుకున్నవాడు కాదు, పొందినవాడు కాదు. సిమెయోను శాశ్వత కాల జ్ఞానాన్ని పొందినవాడు, అందుకే కనిపెట్టగలిగాడు. శాశ్వత కాల జ్ఞానం మన హృదయంలో నింపబడితే కనిపెట్టే అనుభవంలో ఉంటాం. కనిపెట్టే అనుభవం ఎవరికి ఉంటుందో వారికి శాశ్వత కాల జ్ఞానంతో దేవుడు హృదయాన్ని నింపుతాడు. మూడవదిగా యెషయా గ్రంథం 33వ అధ్యాయం 16వ వాక్యం. పర్వతములోని శిలలు అతని కోటయగును, తప్పక అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. తప్పకుండా అతనికి ఆహారము దొరుకుతుంది. శాశ్వతమైన శిలలు అనే కోటలో ఉన్నటువంటి వాని జీవితంలో తప్పక ఆహారము దొరుకుతుంది. అతని నీరు అతనికి శాశ్వతంగా ఉంటుందట. ఆ భాగాన్ని ఎవరు కూడా తీసుకునే విధంగా కాకుండా ఆయన శాశ్వతంగా అతని నీటిని అతనికి ఉంచుతాడు. ఇది దేవుడు ఇస్తేనే, ఆయన అనుమతితోనే కలుగుతాయి. ఒక వ్యక్తి జీవితంలో ఆహారం కానీ పానీయం కానీ దేవుని అనుమతి ద్వారానే దొరుకుతాయి. దేవుని అనుమతి లేకుండా ఒక వ్యక్తి ఆహారాన్ని పానీయాన్ని పొందలేడు, తీసుకొనలేడు. ఓ రోజున ఒక లక్షాధికారి నాకు కనిపించాడు. కనిపించి నిమిషానికి ఒకసారి బాటిల్లో నీళ్లు పోసుకొని అంటున్నాడు, మరలా పెడుతున్నాడు. దాదాపుగా ఒక 10 సార్లు తాగాడు. నేను నిలబడి ఆయన సమయంలో 10 సార్లు తాగాడు. నేను అర్ధగంటలో మాట్లాడితే అర్ధగంటలో 10 సార్లు సిప్ చేశాడు. కానీ బాటిల్లో వాటర్ మాత్రం ఇంతే అయిపోయాయి. బాటిల్లో వాటర్ మాత్రం అయిపోవడంలో అలాగని దాహం లేనట్లుగా మౌనంగా ఉండడంలే. 10 సార్లు తాగాడు, అర్ధగంటలో నీళ్ళు అయిపోవడంలే. దాహం అవుతుంటే కొంచెం తాగొచ్చు కదా, ఎందుకన్నా అన్నాడు. అయ్యా నీళ్ళు ఉన్నాయి బాటిల్లో, వాస్తవే ఉన్నాయని చెప్పి నేను నీళ్లు తాగకూడదు అని. ఏం శాపం ఇది? నీళ్లు తాగకూడదు అంటే ఏంటి శాపం ఇది? ఆయన అంటాడు, డాక్టర్లు చెప్పారు నాకు కిడ్నీలలో ట్రబుల్, అదేనా వైద్య శాస్త్రం, కిడ్నీల్లో ట్రబుల్ వచ్చింది, ఇక నీళ్ళు. అప్పుడు నాకు అనిపించింది శాశ్వతమైనటువంటి నీరు ఒక వ్యక్తికి దేవుని ద్వారానే చెందుతాయి. హల్లెలూయా. శాశ్వతమైనటువంటి ఆహారం ఒక వ్యక్తికి దేవుని ద్వారానే చెందుతాయి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుని యొద్ద నుండే రావాలి, అప్పుడే అది శాశ్వతం. యెషయా గ్రంథాన్ని మనం చదువుకుంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వాక్యం. చెవి యొగ్గిన ఆ యొద్దకు రండి, బ్రతుకుదురు, నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిదను. దేవుడు అంటున్నాడు, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దావీదుకు చూపిన శాశ్వత కృప.
దావీదుకు చూపిన శాశ్వత కృప ఏంటో తెలుసా? ముసలి వయసు వచ్చి కుమారుణ్ణి పిలిచి అన్ని విషయాలు చెప్పి సంపూర్ణంగా దేవుని సన్నిధిలో స్తుతి చెల్లించి మరణించేటట్లు చేశాడు దేవుడు. ఆమేన్. అకాలమైనటువంటి స్థితి తనకు ఏ కాలమందు కలగలేదు. అది శాశ్వతమైన కృప. ఏంటి దావీదుకు చూపిన శాశ్వత కృప అంటే, అకాలమందు కలిగే స్థితి ఏ కాలమందు కూడా దావీదుకు కలగలేదు. అదే ఆయన శాశ్వత కృపను దావీదుకు చూపినట్లుగా మీకు చూపుతాను అన్నాడు. ఏంటి ఆ శాశ్వత కృప అంటే, నీ నీరు నీ ఆహారము శాశ్వతంగా నీకు ఉండేటట్లు, నీ భాగం నీవు అనుభవించగలిగేటట్లు, నీది నీవు సంతృప్తిగా తిని సంతోషించేటట్లు ఆయన చేస్తాడు. 4వదిగా యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వాక్యం, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. నిన్ను శాశ్వత శోభాతిశయముగా నేను చేస్తాను. శాశ్వతమైన శోభ, శాశ్వతమైన అతిశయం ఉండేటట్లుగా నేను చేస్తాను. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక శాశ్వత శోభాతిశయముగా నీ ఉండేటట్లే నేను చేస్తాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా కాకుండా, ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా కాకుండా, ఒక్కొక్క రోజున ఒక్కొక్క విధంగా కాకుండా, నెల మొదటి వారంలో ఒక విధంగా, 2వ వారంలో ఒక విధంగా, 3వ వారంలో ఒక విధంగా, 4వ వారంలో మరొక విధంగా రూపాంతరం చెందకుండా శాశ్వత శోభాతిశయంగా, అర్థమవుతుందండి. నెల మొదటి వారంలో కళకళలాడుతూ కనిపిస్తారు కొంతమంది, 2వ వారంలో కొంచెం నీరసించి కనిపిస్తారు, 3వ వారంలో ఇంకొంచెం నీరసించి కనిపిస్తారు, 4వ వారం వచ్చే లోపుగా ఏమి జీవితం లే ఈ జీవితం అనే స్థాయికి దిగజారుతారు. ఏంటంటే నెల మొత్తంలో ఉన్నటువంటి 4-5 వారాల్లో రూపాంతరం చెందుతూ వస్తారు. ఇంకా నేను వినింది ఏంటంటే, కొంతమందికి చేతిలో డబ్బులుంటేనే బట్టలు కూడా మంచి వేస్తారట. కొత్త డ్రెస్ వేసుకునే ఎబిలిటీ మనిషికి కాదు మనసుకు ఉండాలి. సంతృప్తిగా కనిపించే ఎబిలిటీ మనిషికి కాదు మనస్సుకు ఉండాలి. సంతృప్తిగా కనిపించే కుటుంబ వ్యవస్థలో ఉండాలి, కుటుంబానికి కాదు. ఆ కుటుంబం సంతృప్తిగా కనిపించాలి అంటే అది వ్యవస్థలో ఉండాలి, కుటుంబానికి పైకి కాదు. వ్యవస్థలో ఉంటే ఆ వ్యవస్థ ఆ కుటుంబాన్ని ఎలా చూపిస్తుందంటే సంతృప్తికరంగా చూపిస్తుంది లోకానికి. వ్యవస్థే సరిలేదనుకోండి, ఎన్ని ఉన్నా, ఆ కుటుంబానికి ఎన్ని ఉన్నా, ఆ వ్యక్తికి ఎన్ని ఉన్నా, సంతృప్తికరంగా సమాజానికి ఆ కుటుంబం కనిపించదు. ఎన్ని ఉన్నా సంతృప్తికరంగా ఆ వ్యక్తి సమాజానికి కనిపించలేడు. కారణం ఏంటో తెలుసా? ఆ ఎబిలిటీ మనిషికి కాదు మనస్సులో ఉండాలి. ఆ సమర్థత మనస్సులో ఉన్నప్పుడు ఆ మనస్సులో ఉన్న సమర్థతే మనిషి పై రూపానికి వస్తుంది. శాశ్వత శోభాతిశయముగా నిన్ను చేస్తాను. ఎందుకు చేస్తాను? ఒకప్పుడు ఉన్నట్లుగా మరొకప్పుడు ఉండకుండా ఉండేటట్లుగా కాకుండా శాశ్వత శోభాతిశయముగా. ఆమేన్. ఆఖరిదిగా చెప్పి ముగిస్తాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం, సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలో మాట్లాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును, మహిమను, సత్యమును ఆయనకి ఇవ్వబడును. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన ప్రభుత్వము కింద ఉండుటకు ఎవరైతే తల వంచుతారో,
దేవుని ప్రభుత్వము కింద మనిషి ఉండుటకు, దేవుని ప్రభుత్వము కింద జీవితాన్ని గడుపుటకు నిర్ణయించుకొని, దేవుని ప్రభుత్వము క్రింద కుటుంబాన్ని, కుటుంబ వ్యవస్థను నడిపించుటకు నిర్ణయించుకొని, దేవుని ప్రభుత్వము కింద ఉన్నటువంటి జీవనోపాధిని, వ్యవస్థను నడిపించుకున్నట్టుకు నిర్ణయించుకొని ఎవరైతే నడిపింపబడాలని తీర్మానం చేసుకుంటారో వారి జీవితాలలో ఆయన శాశ్వత ప్రభుత్వం వారి మీద, వారి కుటుంబాల మీద దేవుని శాశ్వతమైన ప్రభుత్వం ఉండునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. శాశ్వతుడైన దేవుడే నీకు నివాస స్థలమై, ఆయన బాహు నీకు ఆధారమై నిన్ను నడిపించాలని కోరుకున్నవాడు, నీ కుటుంబానికి ఆధారం, నీ జీవనోపాధికి ఆధారమై, నీ వ్యక్తిగత జీవితానికి ఆధారమై ఆయన నడిపించాలని కోరుకున్నవాడు, శాశ్వత కాల జ్ఞానముతో నరుల హృదయమును నింపే దేవుడు నీ హృదయాన్ని శాశ్వత కాల జ్ఞానముతో నింపి సుమయోను వలె కనిపెట్టే అనుభవాన్ని ప్రసాదించాలని కోరుకున్నవాడు, ఆహారము నీరు శాశ్వతముగా నీకు ఇవ్వాలని, నీ భాగాన్ని నీవు అనుభవించేటట్లు చేస్తానని చెప్పినటువంటి దేవుడు, శాశ్వత శోభాతిశయముగా ఓ రోజున ఒక విధంగా మరొక రోజున మరొక విధముగా ఉండకుండా అన్ని కాలముల యందు శాశ్వతమైనటువంటి శోభ, శాశ్వతమైనటువంటి అతిశయముతో నీవు నడిపింపబడేటట్లు చేస్తానని ఆయన చెప్పిన దేవుడు. దేవుని ప్రభుత్వము కింద ఉన్నటువంటి వారి జీవితాలు ఆయన శాశ్వత ప్రేమకు, విడువని ఆయన కృపకు పాత్రులుగా చేయబడి, అదుగో మరలా తంబురులు వాయించేటట్లు, సంభ్రమపడే వారితో కలిసేటట్లు, ద్రాక్షవల్లిని నాటి వాటి ఫలాన్ని అనుభవించేటట్లు, ద్రాక్షవల్లిని నాటి వాటి ఫలమును నీవే అనుభవించేటట్లు ఆయన చేస్తానని చెప్పిన దేవుడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో విడువక నీ ఎడల కృప చూపుచున్నవాడు. వాగ్దానము చేసిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. దేవా, ఈ 4వ మాసంలో మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నానని నీ వాగ్దానం మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. శాశ్వతమైన నీ ప్రేమలో దాగి ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి దీవెనలను మా ముందుంచి ఇప్పటి వరకు మీ దాసుని ముఖాంతరంలో నుంచి మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రం ప్రభువా. ఆ రీతిగా మీ ప్రేమలో మేమందరం నిలిచి ప్రభువా, సంబరంతో కూడినటువంటి సితారలను వాయించి, తంబురులను వాయించి, అలాంటి వారితో కూడా సంతోషించే ఒక గొప్ప ఆనందాన్ని ఈ మాసంలో మీరు మాకు దయచేస్తానని మీరు చెప్పినందుకు మీకు స్తోత్రాలు. మేము చేసే ప్రతి పనికి, ప్రతి ఒక్కరి జీవనోపాధికి నీ బాహు ఆధారమై ఉండి ఎవరూ కదిలించలేనటువంటి స్థితిలో నీ శక్తి చేత మీరు నడిపిస్తారని మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఆ రీతిగా ప్రభువా, ప్రతి ఒక్కరి జీవనోపాధిని, ప్రతి ఒక్క పనిని బలమైన నీ బాహు చేత ఈ మాసంలో మీరు స్థిరపరిచి దీవించి అభివృద్ధి పరచండి తండ్రి. మీకు స్తోత్రం. ఈ ఉదయకాలం నీ సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో, మా అందరి జీవితాల్లో సంపూర్ణంగా నెరవేర్చమని, నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ఈ మాసమంతా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.